భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రకొండ మండలం బెండాలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21వ తేదీన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేయనున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలతో పాటు బెండాలపాడు గ్రామంలోని ఇళ్లను పరిశీలించారు. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం చంద్రకొండ మండలం దామరచెర్ల గ్రామ శివారులో 1,00,000 మందితో జరగనున్న బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో నిర్మించిన 312 ఇందిరమ్మ ఇళ్లలో 27 ఇళ్లకు ముఖ్యమంత్రి గృహ ప్రవేశం చేయనున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లను పేదలకు మంజూరు చేసింది. మరో 2.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. అలాగే 21న జరిగే సభకు విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. భవిష్యత్తులో మీడియా మిత్రులకు కూడా స్వంత ఇంటి కలను నెరవేర్చే చర్యలు ప్రభుత్వం చేపడుతుంది అని మంత్రి పొంగులేటి అన్నారు. స్పీడ్ చేయండి చిన్న కొంచెం మీరు కానీ మా జన్మలో ఎంతవరకు మేము బ్రతుకుంటాం అనుకోండి సార్. ఇలాంటి ఇంట్లో మేము నివాసం ఉంటాం అనుకోండి ఉన్నారు. పొద్దున ఎమ్మెల్యే గారికి అందరికీ బట్టలు పెట్టి అందరిని పిలుస్తున్నారు కదా. 100+ ఏదైతే ఇక్కడ ఊళ్ళో అందరిని పిలిచి బట్టలు రెండు టాస్క్ ఇంకా ఆనరబుల్ సార్ చెప్పారు. ఇది రోడ్లు వచ్చేటప్పుడు తాండాల్లో ఇంకా మన ఊర్లో హౌసెస్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, అవి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. కాబట్టి దానికి 6 feet by 4 feet ఒక ఫ్లెక్సీ స్టాండర్డైజ్ చేసి పెద్ద అక్షరాల్లో ఇందిరమ్మ ఇండ్లు అండ్ లోగో అట్లా పెట్టేసి బెనిఫిషియరీ పేరు రాస్తే ఇవి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని తెలుస్తుంది. సో అది వాళ్ళది చెట్లు అట్లా లేవంటే ఫ్రంట్ రోడ్ ఫేసింగ్ అట్లా పాతేయాలి కర్రల పైన, లేదంటే గేట్ పైన ఇంటి మీద. కానీ అది మీన్స్ చెట్టు అడ్డుకొని అట్లా విజువల్ లేకపోతే లాభం లేదు. దెన్ రెండోది సెకండ్ థింగ్ ఇస్ మనకి సాంప్రదాయం ప్రకారంగా చేయాల్సి ఉంది. సో అది లోకల్ కల్చర్ బట్టి అలా చేసేది కూడా టెంపరవరీ చేయకు, పర్మనెంట్ ఏదో టెంపరవరీ చేసి మనం వదిలేసిపోతే మన విలేజర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.